మార్కు సువార్త 7:37 ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. దేవుడు సమస్తమును బాగు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఏమి పాడైపోయినా, ఎక్కడ పాడైపోయినా, ఎందుకు పాడైపోయినా ఆయన బాగు చేయి దేవుడు. ఆయన ఈరోజు ఎక్కడ పాడైపోయావు, ఎందుకు పాడైపోయావు, దేనికి పాడైపోయావు, ఎలా పాడైపోయావు? చాలామంది ఇలాగ దుఃఖపడతా ఉంటారు. నేను పాడైపోయాను, నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, దుఃఖపడతా ఉంటారు. అయితే నిన్ను బాగు చేయు దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఎంతగా పాడైపోయినా నేను బాగు చేస్తాడు. అవును కదా. నరుల యొక్క ఊహ తలంపు కేవలము చెడ్డదని ఎరిగి నరులను చేసినందుకు దేవుడు సంతాపడ్డాడు. ఆదికాండం 6:5 ఊహ తలంపు కేవలము చెడ్డదే. నరులంట తమ మార్గమును చెరిపివేసుకున్నారు, పాడు చేసుకున్నారు. మార్కు సువార్త 7:21-23 చూసినప్పుడు మనకి చాలా జాబితా రాయబడ్డాయి. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, ఈ చెడ్డవన్నీయు దురాలోచనలు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, మ్రత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఈ చెడ్డవన్నీయు లోపల నుండి వచ్చును. ఈ చెడ్డవన్నీయు ఇంతగా పాడైంది. అయితే నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, ఇర్మియా భక్తుడు అంటున్నాడు 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ప్రతివాడు నన్నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాల నుంచి నన్నెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదు. అయితే నువ్వు దేవుని దగ్గరికి వస్తే బాగు చేస్తాడు. 12 ఏళ్ళు రక్తస్రావ రోగి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకు కలిగిందంతా ఖర్చు పెట్టి మరింత సంకటపడింది. అయితే యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగవుతానని వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆయన బాగు చేస్తాడు. కుమారి సమాధానము గలదాని వైపు ఆయన బాగు చేస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది కదా, నువ్వు బ్రతకావు, నీళ్ళు చక్కబెట్టుకో. లేచి గోడ తట్టు కన్నీరు విడిచి బ్రతిమలాడాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, సత్యముతో యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడిచిస్తున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకో. మళ్ళీ యెషయా అంటున్నాడు, వెళ్ళు, హిజ్కియా కన్నీరు విడుచుట నేను సూచితనే, వెళ్ళు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. అంజూరపు ముద్దలో అతని రాచపుండు మీద వెళ్ళి కట్టు, అతన్ని బాగు చేస్తాను. మరణించవలసిన హిజ్కియా బ్రతికాడు, బాగు చేశాడు ఆయన. ఈరోజు పాడైపోయారా? ఇక వీలు కాకుండా ఉన్నారా? నువ్వు ఏ పరిస్థితుల్లో పాడైపోయినా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా పాడైపోయారా? నువ్వు ఏది పాడైపోయినా, ఎలా పాడైపోయినా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అవును కదా. చెదిరిన హృదయాన్ని, చెదిరిన గుండెను 147 కీర్తన 3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయని వారి గాయములను కట్టును. చెదిరినిపోయిందా హృదయం? పాడైపోయిందా? అయితే ప్రభు దగ్గరికి రండి. ప్రభా, నా గుండె చెదిరిపోయింది ప్రభా, నా గుండె బరువెక్కింది, నా గుండె గాయమైంది, నువ్వు బాగు చేయి ప్రభా. పగిలిన హృదయాన్ని ఆయన బాగు చేయు దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. రండి ప్రభు దగ్గరికి. దుఃఖపడడం మానేయండి, ప్రభు దగ్గరికి రండి. ఆయన మనకు చికిత్స చేయు పరమ వైద్యుడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన బాగు చేయలేని రోగం, ఆయన కట్టలేని జీవితం, ఆయన క్షమించలేని పాపం ఏది కూడా లేదు కదా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఉన్న పాటును ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు ముందు ప్రణమిల్లండి. నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా అని అడగండి. ఆయన నిన్ను బాగు చేస్తాడు, బలమిస్తాడు, తన కొరకు నిన్ను వాడుకుంటాడు.